అందరికీ నమస్కారం. ఈరోజు క్లాస్లో మనం 10వ తరగతిలోని రెండవ పాఠమైనటువంటి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం. భాషాంశాల్లో పదజాలం. కింది పదాలను సొంత వాక్యాలలో ప్రయోగించండి. ఫస్ట్ ఉదాహరణ, యాది చేసుకొను. దీనికి సొంత వాక్యం, నేను నా స్నేహితుడు చిన్నప్పటి సంగతులు యాది చేసుకొని బాగా నవ్వుకున్నాము. యాది చేసుకుని అంటే గుర్తు చేసుకును అని అర్థం. పసందు. పసందు అంటే సొంత వాక్యం, మా అమ్మ చేసే పాయసం అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో పసందు అంటే ఇష్టము అని అర్థం. పసంద్ అంటే ఇష్టమని అర్థం. దానికి సొంత వాక్యం వచ్చేసి మా అమ్మ చేసే పాయసం అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో పసందు. రమ్యం. రమ్యం అంటే అందమైనది అని అర్థం. దానికి సొంత వాక్యం వచ్చేసి మా పాఠశాలలోని పూల తోట చక్కగా విచ్చుకున్న పూలతో ఎంతో రమ్యంగా ఉంది. క్షేత్రం. క్షేత్రానికి ఏంటి సొంత వాక్యం వచ్చేసి ఏంటి, తెలంగాణ ప్రాంతంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధి పొందినది. నెక్స్ట్ సెకండ్ బిట్, కింది పదాలకు నానార్థాలు రాయండి. నానార్థాలు అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలు వస్తే అవి నానార్థాలు అంటారు. కవి. కవి అంటే శుక్రుడు. నెక్స్ట్ కావ్యంను రాసినవాడు. ఇంకోటి నీటి కాకి. ఏంటి, కవి అంటే శుక్రుడు, కావ్యంను రాసినవాడు, నీటి కాకి. క్షేత్రం. క్షేత్రం అంటే పుణ్యస్థలం. అలాగే వరిమడి, భార్య. ఏంటి, క్షేత్రం అంటే పుణ్యస్థలం, వరిమడి, భార్య. నెక్స్ట్ బిట్, కింది పర్యాయ పదాలకు పాఠం ఆధారంగా సరి అయిన పదాన్ని రాయండి. పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే ఒకే పదానికి సమానమైన అర్థాలు వస్తవి పర్యాయ పదాలు. ఇల్లు, గృహం. అలాగే నెక్స్ట్ ఏంటి, సదనం లేకపోతే నిలయం అని వస్తుంది. సదనం. నెక్స్ట్ పొగడ్త, స్తోత్రం. అలాగే నెక్స్ట్ ప్రశంస. ప్రశంస ఉండడం అంటాం కదా, ప్రశంస. ఏంటి పర్యాయ పదాలు, ఇల్లు, గృహం, సదనం. పొగడ్త, స్తోత్రం, ప్రశంస. నెక్స్ట్ బిట్, కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులను రాయండి. మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. భాష అనేది ప్రకృతి పదము, వికృతి వచ్చేసి భాష. నాది ప్రజా కవిత కదా. దీనికి ఏంటి, కవిత అంటే కైత, వికృతి పదం. ఇది ప్రకృతి పదం, వికృతి పదం వచ్చేసి కైత. మా అమ్మమ్మ రోజు కథ చెప్పుతుంది. కథ అనేదేమో ఏంటి ఇక్కడ వికృతి పదం. దీనికి ప్రకృతి వచ్చేసి కథ. కూరగాయలు అమ్మే ఇంతి మాటల్లో తెలుగు నుడి కనిపిస్తుంది. ఇక్కడ ఇంతి అనేది వికృతి పదం, ప్రకృతి పదం వచ్చేసి స్త్రీ. నెక్స్ట్ కింది వ్యుత్పత్తులకు పదాలను రాయండి. ఏంటి, కింది వ్యుత్పత్తులకు పదాలను రాయండి. అజ్ఞానమనేడు అంధకారాన్ని తొలగించువాడు ఎవరు, గురువు. అజ్ఞానమనేడు అంధకారాన్ని తొలగించువాడు గురువు. భాషింపబడునది. ఏంటి భాషింపబడునది, భాష. నెక్స్ట్ కింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి. ఫస్ట్, తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషలో పండితుడు. దీన్ని సామాన్య వాక్యాలుగా ఎట్లా రాయాలి అంటే, తిరుమల రామచంద్ర గారు సంస్కృతంలో పండితుడు, సంస్కృత భాషలో పండితుడు. నెక్స్ట్ తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు. నేను ఇక్కడ రాశాను చూడండి.
ఏంటిది ఫస్ట్ది? తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషలో పండితుడు. అంటే దీనికి సామాన్య వాక్యం ఎట్లా రాయాలి అంటే, తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు, తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు. నెక్స్ట్ వన్, నేనొకప్పుడు పుస్తకాలు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. దీన్ని ఎట్లా రాయాలా సామాన్య వాక్యంగా అంటే, నేను ఇక్కడ నోట్స్లో రాశానండి. నేనొకప్పుడు పుస్తకాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని, నేనొకప్పుడు వ్యాసాలు గ్రాంథిక భాషలో రాసేవాడిని. నెక్స్ట్ వన్, ఇంట్లో మాట్లాడే భాష బడిలో చదివే భాష వేరు వేరు. దీనికి సామాన్య వాక్యం ఎలా రాయాలి అంటే, ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు. నెక్స్ట్ బిట్, కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. ఫస్ట్ ఏంటి? తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు. దీనికి సంయుక్త వాక్యం ఎలా రాయాలి అంటే, తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరుచుకోవడం లేదు. నెక్స్ట్ వన్, నల్గొండ జిల్లాలో ఎందరో కవులున్నారు, నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు, నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు. దాన్ని ఎలా రాయాలి అంటే, నల్గొండ జిల్లాలో ఎందరో కవులు కథకులు పత్రికా విలేకరులు ఉన్నారు అని రాయాలి. ఇట్లా సంయుక్త వాక్యంగా రాయాలి. నెక్స్ట్ వన్, నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, నమాజు చదివి ఎందరో పోతుంటారు. దీనికి ఎలా రాయాలి? నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. అంబపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. ఇవి సామాన్య వాక్యంగా ఉన్నాయి. వీటిని ఏం చేయాలా? సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలా. అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు, అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు. దీనికి ఎలా రాయాలి? అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు. నెక్స్ట్, గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు, గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు. గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలు పొందాడు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు, కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి ప్రచురించాడు. వీటికి ఇక్కడ రాశాను నేను ఆన్సర్స్.